అమ్మ కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అనుకున్నారు హ్మ్. తెలంగాణలో. ఎంతోమంది సీనియర్ నాయకులున్నప్పటికి కూడా ఒక హ్మ్. వ్యక్తి హ్మ్. నిలబడి, పోరాడి ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చాడు. హ్మ్. వారితో గూడా మీకు సన్నిహిత పరిచయాలున్నాయి. రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పరా? ఇప్పుడు ఫస్టు మన ప్రజా దర్బార్ హ్మ్. అంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పొద్దున్నే వస్తే ఏదైనా సమస్యలున్నప్పుడు ఈ ఆడవాళ్ళ సమస్యలు ఏదన్నా ఉంటే పేపర్లు తీసుకుపోయి ఇస్తే పాపం వెంబడే లేడీస్ సమస్యలైతే అప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు వెంబడే ఫోన్ చేసి చెప్పండమ్మా శ్రీలక్ష్మక్క వస్తుందని చెప్పి చెప్తే పాపం ఆమె దగ్గరికి పోయి ఇట్లా పరిష్కారం. అదే విధంగా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్‌లో బీఆర్ఎస్‌లో అదే ఆహ్, ఎవరినైనా కలవాలంటే ఎవరిని కలిసేదానికి అవకాశం ఉండేది కాదు. అవును. సో, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక పొట్టోడు, ఇంతోడు, అంతోడు అని ఎగతాళి చేసిన ప్రతిపక్షాలందరికీ పొట్టివాడు, గెట్టివాడు అని ఒక మనిషి ఒక వెలుగుని తీసుకొచ్చి అసలు ఆ పాట వింటుంటే కూడా ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అవును. 'మూడు రంగుల జెండా బట్టి' అనే పాట వింటుంటే అవును. ఎంత ఇన్స్‌పిరేషనల్ సాంగో. సో, అంత అదృష్టాన్ని ఆ భగవంతుడు ఆ అబ్బాయికిచ్చాడు. అంత శక్తి సామర్థ్యాలిచ్చాడు. ఎంత ఎంత కష్టం ఇంతమంది సీనియర్ పెద్ద పెద్ద అవును. నాయకుల్ని, ఉద్దండుల్ని పార్టీలో పాతుకుపోయిన పెద్ద పెద్ద వాళ్ళందరినీ గూడా దాటుకొని బయటకొచ్చాడు అంటే ఎంత కష్టం అది. ఎంత కష్టంతో పాటే అదృష్టం. అవును. పూర్వజన్మ సుకృతం. ఒక పదవి రావాలంటే అందులో చిన్న చిన్న పదవులు రావాలంటేనే ఎంతో కష్టం. అట్టాడిది అవును. ఒక సీఎం పోస్ట్ రావాలంటే ఎంత కష్టం. దాని వెనక ఎంత కఠోరమైన శిక్షణ, ఎంత బాధలు, ఎన్ని అవమానాలు అందులో పోలీస్ కేసని జెప్పి ఖచ్చితంగా బిడ్డకి హ్మ్. ఫంక్షన్ రోజు జైలుకెళ్ళటం. ఈ అవమానాలు ఇన్ని తట్టుకొని మళ్ళా ఇంత ఇది కావటం అంటే ఎంత అదృష్టమో. హ్మ్. కష్టం. కష్టంతో కూడిన కష్టంతో కూడిన అదృష్టం అది. అవును. సో, అటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక వెలుగుని తీసుకొస్తున్నప్పుడు, మనం కాంగ్రెస్‌లో అభిమానులం అనుకున్నోళ్ళం, ఈ పార్టీ ఇంకా బలోపేతానికి ఇంకా బాగా పనిచేయాలి. రేవంత్ రెడ్డి గారికి ఒక రెడ్డి సామాజిక వర్గంలో పుట్టి ఇంత మంచి పేరు తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి ఉన్న తర్వాత ఈ ఈ విధంగా తీసుకొచ్చిన వ్యక్తి పార్టీలో హ్మ్. మనకి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి రేవంత్ గారు. రెడ్డి గారే. ఎంతమంది ఏమనుకున్నా నిష్పక్షపాతంగా చెప్పాల్సిన మాటది. సో, ఇదేదో ఆయనేదో పదవులిస్తాడు. రాజశేఖర రెడ్డి అన్న దగ్గర ఏ పదవులు ఆశించలా నేను. హ్మ్. ఇప్పుడు కొత్తగా ఈయనొచ్చిన ఆయన మనకు చేసేదేముంది గానీ, ఉన్న మాట అంటే ఉలికెక్కువని ఎవరికైనా గూడా ఆ గ్రేస్, ఆ మాట్లాడటం, ఆ చేయటం, ఏదన్నా ఒక కథలాగా చెప్పినా కూడా అది హ్మ్. వినాలనిపించేటట్టు ఉండటం. సో, ఇవన్నీ కూడా ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి ఎన్ని రకాల సామధాన భేద దండోపాయాలను ఉపయోగించటం, చాణక్య నీతిని ప్రదర్శించటం ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్స్. సో, అటువంటప్పుడు ఇటువంటి వ్యక్తికి మనం ఏ విధంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి ఖచ్చితంగా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అప్పుడు నేను ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు గెలిపించాలి. గెలిపించాలంటే ఇప్పుడు నేను సీఎంని గాదు, లేకపోతే లేకపోతే ఇంకా మినిస్టర్‌ని గాదు, ఒక ఎమ్మెల్యేని గాదు. మామూలు సాధారణ కార్యకర్తని. సో, నేనేం చేస్తే ఈ అబ్బాయికి చేయగలను? ఏ విధంగా ఒక సామాజికంగా సేవలో మంచి పేరుంది. హ్మ్. నేనొక మాట చెప్పానంటే ఇన్నేవాళ్ళున్నారు. శ్రీలక్ష్మక్క చెప్పింది అంటే, "చాలా బాగా చెప్తావమ్మా నువ్వు. ఎంత బాగా చెప్తావు. ఎంత మనకి కాలిన ఒంటికి వెన్నపూస రాసినట్టు ఎంత స్మూత్‌గా ఎంత బాగుంటాయి మీరు చెప్పేయన్నీ గూడా. ఎవడైనా తప్పు చేసినోడిని తిట్టినా గూడా అది తిట్టినట్టుండదు. వాడిని ఏ విధంగా బాగు చేయాలా? ఎట్లా చేసుకుంటే బాగుంటదన్నట్టు ఉంటదని" అన్నప్పుడు, సో, ఏ విధంగా చేస్తే ఎవరినో అనే బదులు ప్రతిపక్షాలను తిట్టి నువ్విట్టా, నువ్వు టీఆర్ఎసోడిట్టా, మీ కూతురిట్టా, మీ అల్లుడిట్టా ఇది తిట్టే బదులు ఈ ఈ అబ్బాయి గాని చేయకపోతే నేనే ఆత్మ బలిదానం చేసుకుంటాను. ఇంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఒక మహిళని, ఇంత కుటుంబ ఇది బ్యాక్‌గ్రౌండ్ నుండి పిల్లలు గాని, కుటుంబం గాని, ఆర్థికంగా గాని ఇన్ని రకాలుగా ఉన్న నేనే ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి అండగా ఉంటానన్న మనిషి, ఆత్మ బలిదానం హ్మ్. చేసుకుంటదంటే ఏంటి అని నవ్వుకోవచ్చు మీరు. కానీ దాని ఎనక ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంటారు ఆ మాట. ఎట్టి పరిస్థితిలో గెలుపు తథ్యం అని అనుకుంటేనే, నా అంతరాత్మకు తెలిస్తేనే నేను ఆ మాట అనగలను. అదే విధంగా ఎక్కడైతే ఆడ పోయేసి నువ్వు ఎలక్షన్‌లో ఓట్లేస్తే నేను బాగా గెలిస్తే నీకు అది చేస్తాను, ఇది చేస్తాను ఈ మాటలన్నీ చెప్పేసి ఎలక్షన్ అయిపోయినాక అడ్రెస్ లేకుండా పోయే రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు. సో, అటువంటి పరిస్థితి రాకుండా ఆ అబ్బాయిని నేను గమనించా. ఎలక్షన్స్‌లో తిరిగేటప్పుడు గాని, చేసేటప్పుడు గాని, వాళ్ళ కుటుంబాలను గాని, వాళ్ళ కుటుంబంలో మనుషుల్ని గాని అందరిని ముందు పరిశీలించిన తర్వాతే అప్పుడు గట్టిగా వాళ్ళకి చెప్పటం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కూడా నేను ఆత్మ బలిదానం చేసుకుంటానని చెప్పి అంత గట్టిగా చెప్పటం జరిగింది. సో, అంత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలంటే ముందు చూడాలి. చేయగలరా? లేదా? వీళ్ళ కుటుంబం ఏంది? ఒకవేళ ప్రభుత్వం దగ్గర పథకాల దగ్గర డబ్బులు లేకపోయినా
వీళ్ళు ఆర్థికంగా అంతో ఇంతో ఉందా లేదా, ఇచ్చిన మాటలు నేను నిరూపించుకోవాలనుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా వెనక ఉండాలి కదా, ఉందా లేదా అన్నీ ఎంక్వైరీ చేసుకొని బాగా ఫైనాన్షియల్గా ఉన్నోళ్ళు గవర్నమెంట్ ఇచ్చినా ఇకపోయినా ఒక మాట ఇస్తే అమ్మ నీకు ఇల్లు ఇస్తానంటాను. ఒక కట్టకపోతే ఎక్కడో చోట అంత స్థలము గిలము ఇచ్చే కెపాసిటీ అని ఉండేవాళ్ళు ఉంటేనే మనం సపోర్ట్ చేయాలి. ఏమీ లేకుండా గాల్లో మాటలు పెడితే చేయలేం కదా. సో ఈజ్ వెరీ నైస్ పర్సన్, గట్టిగా కష్టపడుతున్నాడు, పొద్దున్న లేస్తే అన్నీ చేసుకుంటున్నాడు. ఇంకా భవిష్యత్తులో ఇంకా మంచిగా వాళ్ళ తండ్రి ఆస్తి గీస్తి అన్నీ ఉండయి, మంచిగా చేసుకోగలడు. యువకుడు, చిన్నోడు పాపం మంచిగా ఏజ్ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ యూత్‌ని, మనకి యువతని మంచిగా ఇప్పుడు రామకృష్ణ మఠంలో కానీ, వివేకానందుడు కానీ ఏమని చెప్తారు? నీలో ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆ శక్తి సామర్థ్యాలు బయటకు తీసినప్పుడు నువ్వెంతో గొప్పవాడివి అవుతావని ఇన్‌స్పిరేషన్ లాగా యువతని మంచి మార్గంలో పెట్టడానికి యువతనే ఎక్కువ మందిని ప్రోత్సహిస్తూ రేవంత్ రెడ్డి గారు మంచిగా యూత్‌కే అవకాశం ఇస్తున్నారు. తప్పకుండా ముసలివాళ్ళం అయిపోయిన వాళ్ళప్పుడు, పెద్దవాళ్ళు అయిపోయినప్పుడు మనం సలహాలు తీసుకొని, మన సలహాలతో యువతని ఎంకరేజ్ చేయాలనే కాన్సెప్ట్‌తో మన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా మంచి హృదయంతో యువతని ఎంకరేజ్ చేయాలని పక్క నుండి పెద్దరికంగా సలహాలు ఇస్తూ కాంగ్రెస్ పార్టీని మన ఇంటిలాగా అనుకొని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఒక పెద్ద వయసు ఆ బిడ్డకు మంచిగా సపోర్ట్ చేస్తే నష్టం లేదు కదా అని చేయటం జరిగింది.